అందరూ ఎంతో ఇష్టపడే నాటుకోడి పులుసు. ఈ కర్రీ వచ్చేసి చాలా బావుంటదండి. అన్నం, చపాతీ, పుల్కా, రాగి సంగటి అయితే సూపర్ ఉంటదండి. ఇంకా చిన్న పిల్లలు కూడా బాగా ఇష్టపడతారండి. అయినా నాటుకోడి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అందరికీ చాలా ఇష్టంగా తింటారు కదండీ. చాలా హాయ్ బావుంటది. అండి, ఈ అందరికీ విధంగా నమస్తే. చేయండి మీరు గూడా. ఈరోజైతే మాకు సండే స్పెషల్ చికెన్ అండి. ఇది వచ్చేసి కేజీన్నర కోడి అండి, నాటుకోడి. ఇందులో నేను సగం తీసినట్టున్నాను. ఈ సగం నేను ఈరోజు కర్రీ చేస్తానండి, చికెన్ కర్రీ. ఇప్పుడు ఇందులో నేను ఏమేమి వేస్తానో చూడండి. ఇప్పుడు ఈ చికెన్కి అయితే నేను మసాలాలన్నీ వేస్తున్నానండి. ముందు పసుపు వేసుకుంటున్నాను, అల్లం, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం మసాలా వేస్తున్నాను. ఒక 4 లవంగాలు వేస్తున్నానండి, ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క ఒక చిన్న 3 వేస్తున్నాను. ఒక 4-5 మిరియాలు వేస్తున్నాను. కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొంచెం పుదీనా వేస్తున్నాను. ఇప్పుడు ఇవి మొత్తం ఈ మసాలాలు మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఒక పెద్ద స్పూన్ కారం వేస్తున్నానండి. ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. బాగా కలపాలండి. ఈ విధంగా బాగా కలుపుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా తొలగబడుతుందండి. బాగా కలుపుకోవాలి. బాగా కలిసేంత వరకు కలపాలండి. ఇప్పుడు బాగా కలుపుకున్నానండి. దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి. మిశ్రమం అంతా మంచిగా కలిసిపోయిందండి. ఇప్పుడు అయితే ఒక 10 నిమిషాల సేపు నేను డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. ముక్క అనేది మంచిగా గట్టి పడుతుందండి. ఈ మసాలాలన్నీ ముక్కలకు మంచిగా పడతాయి. ఇప్పుడైతే ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు 3 పావులు వేసాను. అంటే 75 గ్రాములు వేసుకున్నాను. వేడైందండి. ఇప్పుడు నేను జీలకర్ర వేస్తున్నాను. కొన్ని ఆవాలు వేస్తున్నా. 4 కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇది బాగా కలుపుకోవాలండి. ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను. కొంచెం అల్లం వేస్తున్నాను.
చేసామండి కర్రీ.